హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జగన్కు ఊహించని షాక్ ఇచ్చిన విజయమ్మ వీడియో రిలీజ్ చేసి అయితే ఈ విధంగా తెలియజేశారండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీలో మరో 2 గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఏపీ వైఎస్ జగన్ తల్లి దివంగత నేత వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ట్వీట్ చేశారండి. ట్విస్ట్ ఇచ్చారు. పిల్లలు జగన్, షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వేళ విదేశాలకు వెళ్ళిపోయిన విజయమ్మ ఇవాళ వారిలో ఒకరికి మద్దతు ప్రకటించారు. కడప ఓటర్లకు ఇక ఎటు ఓటు వేయాలో చెప్తూ ఒక వీడియో అయితే విడుదల చేశారండి. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా విడుదల చేసింది. సో కడపలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ పడుతున్నారు. సో ఈ ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలి అంటూ ఇప్పటికే దివంగత మాజీ మంత్రి వివేకానంద కుటుంబం అంతా ప్రకటన చేసింది. ఇప్పుడు ఇదే బాటలో షర్మిల తల్లి విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిల గెలుపుని కోరుతూ అయితే ఇవాళ వీడియో రిలీజ్ చేశారండి. సో ఈ విధంగా ఊహించని ట్విస్ట్ అయితే అయింది. వైఎస్ఆర్ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కడప ప్రజలకు నా విన్నపం అంటూ ఈ వీడియోను విజయమ్మ ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ బిడ్డ షర్మిల ఎంపీగా పోటీ చేస్తుందని, వైఎస్ఆర్ బిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని అయితే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అయితే చెప్పారండి. కడప ఓటర్లకు ఆవిడ ఈ విధంగా తెలిపారు. తద్వారా తన మద్దతు కూతురు షర్మిలకి అని విజయమ్మ తేల్చి చెప్పేశారు. ఇప్పటికే జగన్, షర్మిలలో ఎవరో ఒకరికి మద్దతు ఎవరికి ఇవ్వలేక విదేశాలకు వెళ్ళిపోయినట్లు ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో విజయమ్మ వీడియోతో అయితే ఈ విధంగా క్లారిటీ ఇచ్చేశారండి. సో మొత్తానికైతే ఇది ఒక ఊహించని ట్విస్ట్ అనేది అంటున్నారండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.